చూస్తే చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేత జోగి రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు జోగి రమేష్. రేపు సుప్రీం ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేత జోగి రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు జోగి రమేష్. రేపు సుప్రీం ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేత జోగి రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రబాబు నివాసంపై గతంలో దాడి చేసినటువంటి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు పలువురు వైసీపీ నేతలకు గతంలో ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు చేసుకున్నటువంటి దరఖాస్తు పిటిషన్ కూడా కొట్టేసింది. దీంతో 2 వారాల పాటు గతంలో ఏదైతే తమ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఒక 2 వారాల పాటు ఆదేశాలు ఇవ్వాలి, తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కూడా వారు విజ్ఞప్తి చేసినప్పటికీ వారి విజ్ఞప్తిని కోర్టు అంగీకరించలేదు. దాంతో ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి చేసినటువంటి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. నిన్న తన ఈ కేసుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసి ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే దీనికి సంబంధించి డైరీ నెంబర్ అయితే కానీ ఇంకా కేసు ఎక్కడికి రావాలి, తర్వాత ఎవరి ముందు వస్తుంది అనేది ఇంకా నిర్ణయించలేదు. అందుకే ఈ కేసును త్వరితగతిన విచారించాలని కోరుతూ రేపు సిబిఐ బెంచ్ ముందు దీన్ని ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ కేసులో సుమారు 20-30 మంది నిందితులు ఉన్నారు. వారిలో ఇప్పటికే 10-14 మందిని కూడా అరెస్ట్ చేసినట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి జోగి రమేష్ తన అరెస్ట్ ను తప్పించుకోవడం కోసం ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన ఎక్కడున్నారన్నది కూడా తెలియట్లేదు. అయితే ఆయన తరఫున ఆయన లాయర్లు ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని రేపు గనక బెంచ్ ముందు ప్రస్తావిస్తే దీన్ని ఎప్పుడు విచారించేది అనేది కూడా రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ కృష్ణ.